Good morning, everyone. Today we will be learning the vocabulary with the letter I. The words are identify, ignore, imagine, imitate, impact, impress, improve, include, indicate, and influence. Once again, the words are identify, ignore, imagine, imitate, impact, impress, improve, include, indicate, and influence. These are the words today we are going to learn. Now let us see the meanings of each word that is there. First one, identify. Identify means to recognize, establish, or prove who or what something or someone is. అంటే ఏదైనా విషయాన్ని ఐడెంటిఫై చేయడం అంటే రికగ్నైజ్ చేయడం. మనం ఫస్ట్ ఐడెంటిఫై అంటే ఏంటంటే గుర్తు తెచ్చుకోవడం, లేదంటే గుర్తించడం. గుర్తించుకోవడం కాదు, గుర్తించడం. ఐడెంటిఫై అంటే మెయిన్ మీనింగ్ ఏంటంటే గుర్తించడం అన్నమాట. ఏదైనా ఒక మనిషిని చూసి మీరు నాకు గుర్తొచ్చారండి, లేదంటే నేను వస్తువుని చూసి ఇది నాకు గుర్తొచ్చింది, లేదంటే ఏదైనా పనిని చూసి ఈ పని నాకు గుర్తొచ్చింది, అప్పుడు నేను చేశాను. ఈ విధంగా ఐడెంటిఫై చేయడం అనమాట. ఏదైనా గుర్తు చేసుకోవడం, రికగ్నైజ్ చేయడం అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఐడెంటిఫై. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇగ్నోర్. ఇగ్నోర్ అంటే టు రిఫ్యూజ్ టు టేక్ నోటీస్ ఆఫ్ ఆర్ టు డిస్రిగార్డ్ ఇంటెన్షనల్లీ, కావాలని చెప్పేసి వదిలేయడం అనమాట. పట్టించుకోకుండా వదిలేయడం కావాలని చెప్పేసి దీన్ని ఇగ్నోర్ అంటారు. ఇగ్నోర్ అంటే మీనింగ్ ఏంటి? కావాలని చెప్పేసి, తెలివిగా కావాలని చెప్పేసి పట్టించుకోకుండా వదిలేయడాన్ని ఇగ్నోర్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ వన్ ఇమాజిన్. ఇమాజిన్ మీనింగ్ మనం చూసినట్లయితే టు ఫార్మ్ ఏ మెంటల్ ఇమేజ్ ఆర్ కాన్సెప్ట్ ఆఫ్ సంథింగ్ నాట్ ప్రజెంట్ ఆర్ నాట్ రియల్. ఏదైతే రియల్ కాదో, ఏదైతే మనకి మన ముందు లేదో దాన్ని మెంటల్ ఇమేజ్లో, మెంటల్గా మనం ఊహించుకోవడం అనమాట. సో డే డ్రీమర్స్ అని చెప్పి అంటూ ఉంటారు కదా, ఎరా పగటి కళ్ళగా అంటున్నావా అని చెప్పి అంటూ ఉంటారు. అంటే లేనిది ఉన్నది జరిగినట్టు ఊహించుకోవడం అనమాట. అన్రియల్ని రియల్గా ఊహించుకోవడం, అది ఇమాజిన్. నెక్స్ట్ ఇమిటేట్. ఇమిటేట్ మీనింగ్ వచ్చేసి టు కాపీ సంబడి ఆర్ సంథింగ్. ఏదైనా కాపీ చేయడము, సేమ్ అలాగే బిహేవ్ చేయడము, అలాగే యాక్ట్ చేయడము, ఈ విధంగా చేస్తే దాన్ని ఇమిటేట్ అంటాం అనమాట. నెక్స్ట్ ఇంపాక్ట్. ఇంపాక్ట్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ది ఎఫెక్ట్ వచ్చేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది, లేదంటే ఇంప్రెషన్ అనేది, ఒకళ్ళు ఏదైనా చెప్పినా కానీ, గట్టిగా లేదని తిట్టినా కానీ ఆ ఇంపాక్ట్ అంటే ఏడవడం కానీ, లేకపోతే హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ. సో అంటే ఏంటంటే వేరే వాళ్ళు తిట్టినా పొగిడినా కానీ దాని ఇంపాక్ట్ అనేది ఫేస్లో కనపడుతుంది అనమాట. గట్టిగా తిట్టి ఏదైనా మన కుడితే అప్పుడు ఏడుస్తారు కదా, లేదంటే కొంచెం ప్రేమతో మాట్లాడినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అలా హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ ఆ ఇంపాక్ట్ అనేది మనకి కనపడుతుంది. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటాము, అది ఇంపాక్ట్. నెక్స్ట్ ఇంప్రెస్ వచ్చేసి టు కాజ్ సమ్వన్ టు ఫీల్ అడ్మిరేషన్. ఏదైనా ఇంప్రెస్ చేయడం అనమాట. బర్త్డేకి మంచి గిఫ్ట్ తీసుకెళ్ళివ్వడము, లేకపోతే తన కోసం ఏదైనా మనకి మనంగా ఓన్గా ఏదైనా కొంచెం తయారు చేసి, ఏదో ఒకటి గిఫ్ట్ లాంటివి తయారు చేసి ఓన్గా తీసుకెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయడము. సో ఈ విధంగా చేయడాన్ని ఇంప్రెస్ అంటారనమాట, పర్సన్ని ఇంప్రెస్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్ అంటే మనకు తెలుస్తుంది, మనం చేసే పనిలో కానీ, లేకపోతే మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు కానీ, దాంట్లో వర్క్లో కానీ, లేకపోతే ఎవరికైనా ఏదైనా క్వాలిటీ వాల్యూ లేదంటే క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం అనమాట, పెంచుకోవడం. ఈ విధంగా పెంచుకుంటే దాన్ని ఇంప్రూవ్మెంట్ అని చెప్పి అంటాము. ఇంక్లూడ్ అంటే ఏం లేదనమాట, కలపడం అనమాట. సో వేరే వాళ్ళని తీసుకొచ్చి మన టీంలో కలుపుకోవడం, వేరే వస్తువులను తీసుకొచ్చి ఈ బ్యాగ్లో లేదంటే ఈ వస్తువుల్లో కలపడం, ఆ విధంగా ఇంక్లూడ్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ ఇండికేట్ అంటే పాయింట్ అవుట్ చేయడం అనమాట. ఏదైనా చూపించి ఇది అని చెప్పేసి, అదే అని చెప్పేసి, లేదంటే ఇది కాదు అది కాదని చెప్పేసి పాయింట్ అవుట్ చేయడాన్ని ఇండికేట్ అని అంటాము. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు మనం అందరికి చెప్పుకున్నాం కదా, ఏమైనా ఇంపాక్ట్లో ఎఫెక్ట్, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. సో అలాగే ఇన్ఫ్లుయెన్స్ అంటే ద పవర్ టు అఫెక్ట్ ద క్యారెక్టర్. మీరు చెప్పిన మాటలు నన్ను చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అని చెప్పి చాలామంది అంటారు. సో వాళ్ళు చెప్పడం వల్ల, కొంతమంది చెప్పడం వల్ల మేము మారిపోయాం. సో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఈ విధంగా పెద్ద పెద్ద గొప్ప మహానుభావులు ఉన్నారనమాట. వాళ్ళు చెప్పిన మాటలు కానీ, వాళ్ళ యొక్క నడవడిక కానీ, దాని ద్వారా మేము కూడా మారిపోయాము, వాళ్ళ జీవిత చరిత్ర చూసి అని చెప్పి అంటారనమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది వీళ్ళ మీద ఉండి ఈ విధంగా బిహేవియర్లో చేంజెస్ అనేవి మనకు కనపడుతూ ఉంటాయి. దీన్ని ఇన్ఫ్లుయెన్స్, పవర్ టు అఫెక్ట్ ద క్యారెక్టర్ డెవలప్మెంట్ ఆర్ బిహేవియర్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్. సో ఈ విధంగా మనము 10 పదాలు మీనింగ్స్ అయితే నేర్చుకున్నాము. ఫస్ట్ ఐడెంటిఫై, ఇగ్నోర్, ఇమాజిన్, ఇమిటేట్, ఇంపాక్ట్, ఇంప్రెస్, ఇంప్రూవ్, ఇన్క్లూడ్, ఇండికేట్, ఇన్ఫ్లుయెన్స్. ఐడెంటిఫై ఏదైనా ఐడెంటిఫై చేయడం, పసిగట్టడం అనమాట, లేదంటే గుర్తించడం. ఈ విధంగా ఐడెంటిఫై అంటే గుర్తించడం. ఇగ్నోర్ అంటే కావాలని చెప్పేసి వదిలేయడం, పట్టించుకోకపోవడం. ఇమాజిన్ అంటే మెంటల్ ఇమేజెస్ ఫామ్ చేయడం, లేని దాన్ని ఉన్నదిగా ఊహించుకోవడం అనమాట. సో డే డ్రీమ్స్. అలాగే ఇమిటేట్
ఏదైనా కాపీ చేయడం, అలాగే వాళ్ళని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మనం కూడా బిహేవ్ చేయడం. ఇంపాక్ట్ అంటే దాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ అనమాట. వేరే వాళ్ళు ఆ ఎఫెక్ట్ అనేది, ఇన్‌ఫ్లూయెన్స్ అనేది వేరే వాళ్ళు చెప్తే దాని ప్రభావం మన మీద పడడం. ఎవరన్నా ఇంప్రెస్ చేయడము, వాళ్ళని పొగడడం, తిట్టడం, తిట్టడం కాదు పొగడడం. ఇంప్రెస్ అంటే పొగడడం కదా! సో, కాబట్టి ఇంప్రెస్ చేయడం. అలాగే ఇంప్రూవ్ అంటే క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం. ఇంక్లూడ్ అంటే దాన్ని కలపడం. ఇండికేట్ అంటే పాయింట్ ఔట్ చేయడం. అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ అంటే ఫైనల్‌గా ఆ ఇన్‌ఫ్లూయెన్స్ వచ్చేసి ఎవరినైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం, మనుషుల్ని గానీ, థింగ్స్ గానీ మనం ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాం కదా! సో, అఫెక్టింగ్ ద క్యారెక్టర్ ఆర్ డెవలప్‌మెంట్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్. సో, దీస్ ఆర్ ద వర్డ్స్ అండ్ మీనింగ్స్. నౌ వి విల్ లెర్న్ ద డిఫరెంట్ ఫార్మ్స్ V1, V2, V3, V4, V5 ఫార్మ్స్ నేర్చుకుందాం ఇప్పుడు. ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ఐడెంటిఫై. ఐడెంటిఫై అంటే ఏంటి? ఏదైనా గుర్తుపట్టడం, ఐడెంటిఫై చేయడం అనమాట. సో, స్పెల్లింగ్ చూసినట్లయితే IDENTIFY ఐడెంటిఫై. స్పెల్లింగ్ ఏంటి? IDENTIFY ఐడెంటిఫై. ఐడి కార్డ్ ఉంది కదా, ఐడి కార్డ్ యొక్క ఐడి కార్డ్ అంటాం కదా. సో, ఐడి అలా గుర్తుంచుకోండి. ENTIFY ఐడెంటిఫై. సో, దీనికి V2, V3 వచ్చేసి జాగ్రత్తగా చూడండి. అక్కడ ఈడీ మాత్రం కాదు, వై తీసివేసి IED యాడ్ చేయాలి. IED ఐడెంటిఫైడ్. IDENTIF తర్వాత వై తీసివేసి IED యాడ్ చేయాలి. సో, ఐడెంటిఫైడ్. నెక్స్ట్ V4కి V1కి జస్ట్ ING యాడ్ చేస్తామంటే ఏం చేయము. ఐడెంటిఫైయింగ్. IDENTIFYING ఐడెంటిఫైయింగ్. అండ్ V5 లాస్ట్కి వచ్చేసరికి ఇందాక మనం IED యాడ్ చేసాం కదా V2కి, V3కి. ఇక్కడ ఏం చేస్తామంటే IES యాడ్ చేస్తాము. సో, ఐడెంటిఫైయింగ్ ఎలాంటి చేంజ్ లేదు. ING మాత్రమే యాడ్ చేస్తాము. ఐడెంటిఫైస్కి IES యాడ్ చేయాలి. IDENTIFIES ఐడెంటిఫైస్. ఈ విధంగా మనము ఆ యొక్క ఐడెంటిఫై అనే వర్డ్ని ఫామ్ చేస్తామన్నమాట. ఐడెంటిఫైడ్ IED యాడ్ చేసాము. IED యాడ్ చేసాము. ఐడెంటిఫైయింగ్ ఇక్కడ ING యాడ్ చేసాము, ఏం రిమూవ్ చేయకుండా. ఐడెంటిఫైస్ వై తీసివేసి IES యాడ్ చేసాము. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇగ్నోర్. IGNORE ఇగ్నోర్. IGNORE ఇగ్నోర్. లాస్ట్లో ఈ ఉంది ఇగ్నోర్కి. సో, IGNORE ఇగ్నోర్కి ఈ ఉంది కాబట్టి ఓన్లీ డి మాత్రమే యాడ్ చేసాము. సెకండ్కి అండ్ థర్డ్ ఫామ్కి IGNORED ఇగ్నోర్డ్ అండ్ IGNORED ఇగ్నోర్డ్. నెక్స్ట్ V4కి ఈ తీసివేసి ING యాడ్ చేస్తాం చూడండి. IGNORING ఇగ్నోరింగ్. నెక్స్ట్ V5కి ఇగ్నోర్స్ ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ చేసాము. ఈ అలాగే ఉందన్నమాట V1. సో, IGNORES ఇగ్నోర్స్. జాగ్రత్తగా చూడండి. డి మాత్రమే యాడ్ చేసాము V2కి, V3 కూడా డి యాడ్ చేసాము. V4కి ఈ తీసివేసి ING యాడ్ చేసాము. V5కి ఎస్ యాడ్ చేసాము. సో, ఫైనల్లీ ఇగ్నోర్డ్, ఇగ్నోరింగ్ అండ్ ఇగ్నోర్స్. ఇగ్నోర్ అంటే పట్టించుకోకుండా వదిలేయడం కావాలని చెప్పి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇమాజిన్. IMAGINE ఇమాజిన్. స్పెల్లింగ్ ఏంటి? IMAGINE ఇమాజిన్. దీనికి V2 వచ్చేసి ఈ ఉంది ఆల్రెడీ. IMAGINE ఇమాజిన్లో ఈ ఉంది కాబట్టి లాస్ట్లో డి యాడ్ చేసాము. V3 కూడా డి యాడ్ చేసాము. V4కి ఈ తీసివేసి ING యాడ్ చేసాము. అండ్ V5కి ఎస్ యాడ్ చేసాము. IMAGINE ఇమాజిన్. నెక్స్ట్ ఇమాజినింగ్ ఈ తీసివేసి ING యాడ్ చేసాము. ఇమాజిన్స్. V1కి ఎస్ యాడ్ చేసాము. సో, ఈ విధంగా మనకి ఈ యొక్క ఇమాజిన్ అనే వర్డ్ అనేది ఫ్రేమ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వర్డ్ ఇమిటేట్. IMITATE ఇమిటేట్. IMITATE ఇమిటేట్. దీనికి కూడా మనకి ఈ ఉంది కాబట్టి ఓన్లీ డి యాడ్ చేస్తాము. V2కి, V3 కూడా ఓన్లీ డి యాడ్ చేస్తాము. V4కి ఈ తీసివేసి ING యాడ్ చేస్తాము. V5కి ఈ అలాగే ఉంచి ఎస్ యాడ్ చేస్తాము. సో, IMITATE ఇమిటేట్. IMITATE ఇమిటేట్. ఇమిటేటెడ్ డి యాడ్ చేసాము. ఇమిటేటింగ్ ఈ తీసివేసి ING యాడ్ చేసాము. ఇమిటేట్స్ V1కి ఎస్ యాడ్ చేసాము అనమాట. సో, ఫైనల్లీ ఇమిటేటెడ్ అండ్ ఇమిటేటింగ్ ఇమిటేట్స్. నెక్స్ట్ ఇంపాక్ట్కి IMPACT స్పెల్లింగ్. దీనికి ED యాడ్ చేసాము. అండ్ ING యాడ్ చేసాము. ఇంపాక్టింగ్ అండ్ ఫైనల్లీ ఇంపాక్ట్స్ ఎస్ యాడ్ చేసాము అనమాట. ED ING ఎస్. ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు,
నార్మల్గా యాడ్ చేసాం అనమాట. ఈడి ఐఎన్జీ ఎస్. సో ఫైనల్లీ ఇంపాక్ట్, ఇంపాక్టెడ్, ఇంపాక్టెడ్, ఇంపాక్టింగ్. ఓకేనా? సో ఓకే, దిస్ ఈస్ ద మీనింగ్, దీస్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇంపాక్ట్, ఐఎంపిఏసిటి ఇంపాక్ట్, IMPACTED impacted, impacted, impacting and impacts. Now let us see the examples for each word. ఐడెంటిఫైకి ఎగ్జాంపుల్ చూసినట్లయితే షీ ఐడెంటిఫైస్ ది కరెక్ట్ ఆన్సర్. షీ ఐడెంటిఫైస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ని తను ఐడెంటిఫై చేస్తుంది. హీ ఇగ్నోర్స్ ఆల్ మై మెసేజెస్. తను నా మెసేజెస్ అన్నీ ఇగ్నోర్ చేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు. ఐ ఇమాజిన్ ఎ వరల్డ్ వితౌట్ వార్. నేను ఒక ప్రపంచాన్ని కలగంటున్నాను. ఎలాంటి ప్రపంచాన్ని? వరల్డ్ వితౌట్ వార్. ప్రపంచం వార్ లేకుండా ఒక మంచి ప్రపంచాన్ని కలగంటున్నాను. ఇమిటేట్ వచ్చేసి ద ప్యారెట్ ఇమిటేట్స్ హ్యూమన్ వాయిసెస్. అంటే ప్యారెట్ ఏం చేస్తుంది? హ్యూమన్ వాయిసెస్ని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంపాక్ట్, హై ప్రైజెస్ ఇంపాక్ట్ కన్స్యూమర్ బిహేవియర్. ప్రైస్ పెరిగితే ఏమవుతుంది? కన్స్యూమర్ బిహేవియర్ ఇంపాక్ట్ అవుతుంది. కొనలేడు కదా కన్స్యూమర్. సో ఈ విధంగా ఈ వర్డ్స్ అనేవి మనము ఎగ్జాంపుల్స్గా కూడా యూజ్ చేసాము. వర్డ్ ఇంప్రెస్. IMPRESS ఇంప్రెస్. దీనికి V2 V3 వచ్చేసి ఈడి యాడ్ చేస్తాము. IMPRESS డబుల్ ఎస్ ఉంది కాబట్టి ఈడి యాడ్ చేసాము. ఇంప్రెస్డ్. సో ఇంప్రెస్సింగ్ ఐఎన్జీ మాత్రమే యాడ్ చేసాము. IMPRESS ఇంప్రెస్సింగ్. అండ్ ఇంప్రెసెస్ ఇక్కడ ఈఎస్ యాడ్ చేయాలి, గుర్తుంచుకోండి. ఎస్ యాడ్ చేసి త్రిబుల్ అవుతుంది. సో ఇంప్రెసెస్, IMPRESS ఇంప్రెసెస్. సో ఇంప్రెస్, ఇంప్రెస్డ్, ఇంప్రెస్సింగ్, ఇంప్రెసెస్. అది ఇంప్రెస్ చేయడం అనమాట ఎవరన్నా మనుషుల్ని. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇంప్రూవ్ వచ్చేసి ఇంప్రూవ్ అవ్వడం. సో దీనికి V2 V3 వచ్చేసి చూడండి జాగ్రత్తగా, డి మాత్రమే యాడ్ అవుతుంది లాస్ట్లో, ఎందుకంటే ఈ ఉంది కాబట్టి. PROVE ఇంప్రూవ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని అంటాం కదా. సో PROVE ప్రూవ్కి IM యాడ్ అయింది. ఇంప్రూవ్ అండ్ ఇంప్రూవ్డ్ ఓన్లీ డి యాడ్ అయింది. ఇంప్రూవింగ్ ING యాడ్ అవుతుంది. ఇంప్రూవ్స్ ఎస్ యాడ్ అవుతుంది, ఈ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఇక్కడ డి ING ఎస్ మాత్రం యాడ్ చేసాము. సో ఇంప్రూవ్, ఫైనల్లీ ఇంప్రూవ్డ్, ఇంప్రూవింగ్, ఇంప్రూవ్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇంక్లూడ్ అంటే కలపడం అనమాట. ఇంక్లూడ్ ఆల్రెడీ ఈ ఉంది, దీనికి కూడా ఎట్ ది ఎండ్ INCLUDE ఇంక్లూడ్. సో డి యాడ్ చేయాలి. ఇంక్లూడెడ్ INCLUDED ఇంక్లూడెడ్ అండ్ INCLUDED ఇంక్లూడెడ్. నెక్స్ట్ ING యాడ్ చేస్తాము, ఈ తీసివేసి. ఇంక్లూడింగ్ INCLUDING ఇంక్లూడింగ్. అండ్ ఓన్లీ ఎస్ యాడ్ చేస్తాము లాస్ట్లో. ఈ V1 అలాగే ఉంచేసి INCLUDES ఇంక్లూడ్స్. సో ఫైనల్లీ ఇంక్లూడెడ్, ఇంక్లూడింగ్, ఇంక్లూడ్స్. నెక్స్ట్ ఇండికేట్ పాయింట్అవుట్ చేయడం అనమాట. ఇండికేట్. సో INDICATE ఇండికేట్. లాస్ట్లో ఈ ఉంది కాబట్టి ఓన్లీ డి యాడ్ చేసాము. V2కి, V3కి కూడా డి యాడ్ చేసాము. V4కి ఈ తీసివేసి ING యాడ్ చేసాము. V5కి ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ చేసాము. చూడండి, ఇండికేట్ INDICATE ఇండికేట్, ఇండికేటెడ్, ఇండికేటింగ్, ఈ తీసివేసి ING అండ్ ఇండికేట్స్. ఈ విధంగా ఫైనల్లీ ఇండికేట్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది. ఇండికేటెడ్, ఇండికేటింగ్ అండ్ ఇండికేట్స్. ద లాస్ట్ వర్డ్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్. INFLUENCE ఇన్ఫ్లుయెన్స్. INFLUENCE ఇన్ఫ్లుయెన్స్, ఈ ఉంది లాస్ట్లో. సో కాబట్టి ఇక్కడ మనము ఓన్లీ డి యాడ్ చేసాము. V2కి, V3 కూడా డి యాడ్ చేసాము. అండ్ V4కి ING యాడ్ చేసాము, ఈ తీసివేసి. అండ్ V5కి ఓన్లీ ఎస్ యాడ్ చేసాము. ఇన్ఫ్లుయెన్స్ INFLUENCE ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్డ్, ఇన్ఫ్లుయెన్సింగ్ INFLUENCING అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ INFLUENCES ఓన్లీ ES, ఈ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎస్ యాడ్ చేసాం. ఇన్ఫ్లుయెన్సెస్. సో ఈ విధంగా మనకి ఫైనల్గా ఇన్ఫ్లుయెన్స్డ్, ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది. Now let us see the examples. So now we will learn about we will make the statements using these words. Let us see. First word is impress. Impress ki
ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ ఇంప్రెసెస్ హర్ బాస్ విత్ హార్డ్ వర్క్. తన బాస్ని తను ఇంప్రెస్ చేస్తుంది. ఎలా ఇంప్రెస్ చేస్తుంది? తన హార్డ్ వర్క్, చాలా కష్టపడి పనిచేస్తూ తన బాస్ని ఇంప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ ఇంప్రూవ్. డైలీ ప్రాక్టీస్ ఇంప్రూవ్స్ యువర్ స్కిల్స్. డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదైనా పని కానీ ఏదైనా స్కిల్ కానీ స్కిల్ మీద పని చేస్తూ ఉంటే అదేమవుతుంది, స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగే ఇంక్లూడ్. ద ప్రైస్ ఇంక్లూడ్స్ ట్యాక్స్. ఏదైతే ప్రైస్ ఉందో కొన్నప్పుడు ఆ ప్రైస్ అనేది ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఆ ప్రైస్లో అని చెప్పేసి. నెక్స్ట్ ఇండికేట్. ఇండికేట్ వచ్చేసి ద రెడ్ లైట్ ఇండికేట్స్ డేంజర్. అఫ్ కోర్స్ ద రెడ్ లైట్ ఉన్నప్పుడు సిగ్నల్ దగ్గర ఆగిపోతాం కదా, ఆ విధంగా ఎక్కడైనా రెడ్ లైట్ ఉంటే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. రెడ్ లైట్ ఇండికేట్స్ డేంజర్. నెక్స్ట్ ద మూన్ ఇన్ఫ్లుయెన్సెస్ ద టైడ్స్. ద మూన్ ఇన్ఫ్లుయెన్సెస్ ద టైడ్స్. మూన్ అంటే చందమామ టైడ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. టైడ్స్ అంటే ఏంటంటే అలలు, సముద్రంలో అలలు వస్తాయి కదా, ఆ అలలు అనేవి చందమామ వలన ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అన్నమాట. అది అలలు పెరుగుతాయి తగ్గుతాయి, ఇది కారణం ఏంటంటే చందమామ. ఎందుకంటే గ్రావిటేషనల్ పుల్ అనేది ఒక రీజన్ అనమాట. సో సైన్స్లో ఇన్ డెప్త్ వెళ్తే చాలా బాగుంటుంది వినడానికి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ రియల్లీ గ్రేట్. దెర్ ఈజ్ సంబడి బిహైండ్ ద క్రియేషన్, దెర్ ఈజ్ సంబడి, ఎవరో ఒకరు ఉన్నారు. సో హూ ఈజ్ దట్ ఈస్ గాడ్. సో ఒక మన అర్త్ రొటేట్ అవ్వడము, అలాగే అర్త్ తిరుగుతున్నా కానీ మనం కదలకుండా ఉండడము, ఈ అలలు, అలాగే చందమామ వల్ల ఈ సముద్రపు అలలు అనేది ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, ఈ విధంగా చాలా అండి సైన్స్లో చాలా చూసుకుంటే చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, మన ఇమాజినేషన్కి కూడా అందవు అవి. అన్ని సత్యాలు, అలాగే అన్ని విచిత్రాలు, అన్ని చిత్రాలు, అన్నీ ఎన్నో ఉన్నాయి. ఓకేనా? సో ద మీనింగ్ చూడండి, ద మూన్ ఇన్ఫ్లుయెన్సెస్ ద టైడ్స్. మూన్ అనేది ఆ యొక్క అలల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా దీస్ ఆర్ ద వర్డ్స్ టుడే వీ హ్యావ్ లెర్న్డ్. సో వాట్ ఆర్ ద వర్డ్స్? విల్ రీకాల్ ద వర్డ్స్ ఫస్ట్ వన్స్ అగైన్ ఫ్రమ్ బిగినింగ్ టు ది ఎండ్. ఫస్ట్ వన్, ఐడెంటిఫై, ఇగ్నోర్, ఇమాజిన్, ఇమిటేట్, ఇంపాక్ట్, ఇంప్రెస్, ఇంప్రూవ్, ఇన్క్లూడ్, ఇండికేట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు అడ్రస్తో సహా ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ అండ్ ఇంప్రూవ్ యువర్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ జాయిన్ ది ఆఫ్లైన్ బ్యాచ్. ఆఫ్లైన్ బ్యాచెస్ ఆర్ అవైలబుల్. డీటెయిల్స్ అనేవి ఉన్నాయన్నమాట, ఫాలో అవ్వండి. ఆఫ్లైన్ బ్యాచ్ జాయిన్ అయ్యి బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక్కసారి నేర్చుకుంటే చాలు, అది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. ఇఫ్ యూ ఆర్ స్టడీయింగ్, చదువుతున్నా కానీ, ఉమెన్స్ కానీ, లేకపోతే ఇంటికాడ ఖాళీగా ఉన్న వాళ్ళు కానీ, అలాగే ఏదైనా జాబ్కి ట్రై చేస్తూ ఉన్న వాళ్ళు కానీ, అందరూ నేర్చుకుని దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అన్నమాట ఇంగ్లీష్ అనేది. సో ట్రై టు లెర్న్, ట్రై టు జాయిన్ ద క్లాసెస్.